కాపాడింది జైని మాత్రమే కాదమ్మా, మా అందరి ప్రాణాలు కాపాడావు, సూర్యదేవర వంశాన్ని కాపాడావు. అవునమ్మా, నువ్వు మా ఇంటి ఇలవేలుపువి, మేం చేతులెత్తి మొక్కాల్సిన దేవతవి. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనిదమ్మా. మాకు పుత్రభిక్ష పెట్టావు. మీరు మీరేనని మరోసారి నిరూపించుకున్నారు మేడం. మీరు మాత్రమే ఈ పని చేయగలరండి, మరొకరికి అసాధ్యం. అసాధ్యం. మీ సాహసం, మీ తెగువ, మీ ధైర్యం, భర్తపై మీకున్న ప్రేమ మాటలతో వర్ణించలేం తల్లి. దైవం మానుష్య రూపేణ అని నిరూపించావు తల్లి. వెల్డన్ మేడం. మేము సాధ్యం కాదని చేతులు ఎత్తేస్తే మీరు సాధించారు. ప్రాణాలకు తెగించి మీ భర్తను కాపాడుకున్నారు. చంద్రిక, నాకు అలాంటి పరిస్థితి వస్తే నువ్వు నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడుతావా? నువ్వు అంత కాపాడతాను. ఎందుకు కాపాడును? దానికంటే నాకేం తక్కువ? నీ మనసులో మాట చెప్పు. మంగంటే ఏంటో ఇప్పటికైనా తెలిసిందా బేబీ? నీ ప్రేమ చావుకి భయపడి ఇక్కడే ఆగిపోయింది. మంగ ప్రేమ ఆ చావు భయాన్ని కూడా జయించి జైని కాపాడుకుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కువ, ఆ మంగ ఎక్కువ? నేనే ఎక్కువ. అది నా కోసం చావడానికే పుట్టింది. ఏదో ఒకరోజు చస్తుంది. జైతో కలిసి బతికేది నేనే. నువ్వు మారవు బేబీ. నువ్వు ఎప్పటికీ మంగకు సరిసమానం కాలేవు. చంద్రిక, స్వరూప ఒక్కతే వస్తుంది, నిత్య ఏది? ఇంకా ఉంటుంది మరి. ఈ పాటికి ఎప్పుడు తుర్రుమని ఉంటుంది. జైలు వదిలి వెళ్ళుంటుందంటావా? మనం వెళ్లేదా? అది కూడా అంతే. చ, అనవసరంగా మన ప్లాన్ అంతా మిస్ అయిపోయింది. జై బతికాడు, సంతోషించండి. అవుననుకో, కానీ నిత్య కూడా దొరికితే బాగుండేది. ఎన్నిసార్లు తప్పించుకుంటుంది? ఇంకోసారి తప్పించుకోకుండా పట్టేసుకుందాం. మంగ ఎంత గొప్పదో, తన ప్రేమ ఎంత ఉన్నతమైందో ఇప్పటికైనా తెలుసుకున్నావా జై? ఆ సతీ సావిత్రి యమునితో పోరాడి తన భర్త ప్రాణాలు దక్కించుకున్నట్టు మృత్యువు అంచుల దాకా వెళ్లిన నిన్ను కాపాడుకుంది. ఇప్పటికైనా తన విలువేంటో తెలుసుకో. ఇప్పటికైనా మారు జై. మంగను, తన ప్రేమను అర్థం చేసుకో. నీకు మంగ తగింది కాదు అనుకుంటున్నావేమో. మంగ ప్రేమకే నువ్వు సమానం కాదురా. నీ కుటుంబం అంతా నిన్ను చావుకు వదిలేసినా మంగ నిన్ను వదలలేదురా. అలాంటి గొప్ప మనిషిని వదిలేయకురా. నాన్న జై, మీ అమ్మ నీకు జన్మనిచ్చింది బాబు, నేను పెంచాను. కానీ మంగ నీకు పునర్జన్మనిచ్చింది. నీకు అమ్మ అయింది నాన్న. మన వంశాన్ని నిలబెట్టిన దేవత అయింది. ఈ దేవత మనకి కావాలి బాబు, కాదనుకో. వాడవునన్నా కాదన్నా, మంగే మనింటి కోడలు, మన దేవత. మారడం మారకపోవడం వాడికే వదిలేద్దాం, పదండి. ఈ పొద్దు పీడ కలదాటి నిదరోవే సఖియా, నీ కంటిరే పక్కలనే కన్నీటిలోన కాదనే, నీ గుండెలోన సడినే, నీవు పీరైన ఊసునే, నా ఊపిరాగిన ఉసురు పోయిన వదిలిపోనని, తరత తరతానే తరే రరే రరే తరే రరే. ఏంటి జై, మౌనంగా ఉన్నావు?
మాటలు రావట్లేదా లేక మంగ గొప్పతనం ఇంకా అర్థం కావట్లేదా? మంగ మోసగత్తని, అబద్ధాల కోరని ఏవేవో నిందలు వేశావు. ఎన్నో తిట్లు తిట్టి దూరంగా పెట్టావు. అది మోసం చేసేదే అయితే ప్రాణాలకు తెగిస్తుందా? తెగించి నిన్ను కాపాడుకుంటుందా? భర్త కోసం అడవులకు వెళ్లిన సీత అని రామాయణంలో చదువుకున్నాం. నీకోసం జైలుకు వచ్చింది ఈ కలియుగ సీత. భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడిన సావిత్రి అని పురాణాల్లో చదువుకున్నాం. నీకోసం మృత్యువుతో పోరాడింది ఈ కలియుగ సావిత్రి. సీత, సావిత్రి, సుమతి, అనసూయ, అరుంధతి వీళ్లందరూ మహాపతివ్రతలు, గొప్పవాళ్లు, దేవతలుగా పూజింపబడుతున్నారు. మంగ కూడా అంతే జై. ఎంతో గొప్పది. నువ్వంటే ప్రాణం దానికి. సాయం చేయడం తప్ప మోసం చేయడం దానికి తెలీదు. అది జీవితంలో చెప్పిన ఒకే ఒక్క అబద్ధం తను నిత్యనని చెప్పడం. కానీ ఈరోజు నిన్ను ప్రేమించడంలో ఆ నిత్యన్నే మించిపోయింది. నువ్వు మంగతో కాపురం చేయకపోయినా పర్వాలేదు జై. కానీ అది మంచిదని మాత్రం తెలుసుకో. మంగ గొప్పదని గుర్తించు. నీలోని ఉచ్ఛ్వాస నిశ్వాసలు మంగ ప్రేమ, ధైర్యాలని అర్థం చేసుకో. ఈ ప్రపంచమంతా నిన్ను వెలివేసినా, నీకు దూరమైనా నిన్ను అంటి పెట్టుకునుండేది మంగ మాత్రమే. ఎక్కువ పొగిడితే దాని ఆయుష్ తగ్గుతుందని భయపడుతున్నాను. కానీ దానికి 2 చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది జై. నిజంగా మంగా మేడం చాలా గొప్ప మనిషి సార్, దేవత. మీరే జన్మలో చేసుకున్న పుణ్యం అంత గొప్ప వ్యక్తి మీకు ఇల్లాలయ్యింది. మేడం గారి చేయి వదలకండి సార్. మీకోసం దిగి వచ్చిన ఆ దేవతను వదిలేయకండి సార్, వదిలేయకండి. షాకింగ్ నిత్య. ఎవరో టెంపుల్లో బాంబు పెట్టడం ఏంటి? నువ్వు భయపడి జైన్ వదిలేసి రావడం ఏంటి? మంగ జైన్ సేవ్ చేయడం ఏంటి? తప్పు చేసావు నిత్య. జైన్ వదిలేసి రాకుండా ఉండాల్సింది. నీ క్యారెక్టర్ నువ్వే చంపేసుకున్నావు. ఇప్పుడు అందరి దృష్టిలో మంగ పెద్ద హీరోయిన్ అయింది, ఆ ఇంటి దేవత అయింది. ఇంక మంగనెప్పుడు బీట్ చేయలేవు. నీకు అందరంత ఎత్తుకు మంగ ఎదిగిపోయింది. నాకు అదే కావాలి. ఏం కావాలి నీకు? మంగ హీరోయిన్ కావాలి, ఆ ఇంటికి దేవత కావాలి, నాకు అందనంత ఎత్తకి ఎదగాలి. ఆర్ యు మ్యాడ్? నీకేమైనా పిచ్చి పట్టిందా లేక సిస్టర్ సెంటిమెంట్ స్టార్ట్ అయిందా? రెండు కాదు, ఇట్స్ అ గేమ్. గేమా? ఎస్, ఇట్స్ మై గేమ్. నేను ఆడిన ఆట. ఆటేంటి నిత్య? టెంపుల్లో బాంబ్ పెట్టించింది ఎవరో కాదు, నేనే. ఆ బాంబ్ పెట్టింది నువ్వా? అవును, నేనే పెట్టాను. సరిగ్గా జై కూర్చునే ప్లేస్ లో పెట్టాను. ఎందుకు? మంగని హీరోయిన్ని చేయడానికి, దేవతను చేయడానికి, ఎవరెస్ట్ పై కూర్చోబెట్టడానికి. దానివల్ల నీకేంటి లాభం?
జై దృష్టిలో మంగ ఎక్కడికో వెళ్ళిపోతుంది. తన హార్ట్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మంగపై తను చేసిన నిందలన్నీ మర్చిపోయి దగ్గరవుతాడు. ఇద్దరూ ఒక్కటవుతారు. వాళ్ళ ఫస్ట్ నైట్ జరుగుతుంది. తర్వాత మంగ వెళ్ళిపోతుంది. అదే ప్రేమ, అదే కృతజ్ఞత, అదే కేరింగ్ నాపై జైకి జీవితాంతం ఉంటుంది. నేను హ్యాపీగా ఉంటాను. కానీ రిస్క్ చేసావు నిత్య. బాంబు పేలి జైకి ప్రమాదం జరుగుంటే? మంగ పక్కనుండగా జైకి ఎలాంటి ప్రమాదం రాదు, రానివ్వదు. ప్రాణానికైనా తెగించి అది జైని కాపాడుతుంది. దాని గురించి తెలిసే ఇలా ప్లాన్ చేశా. ఈ దెబ్బతో ఖచ్చితంగా జై మంగ ఒకటవుతారు. ఇది కన్ఫర్మ్. ఏమిటి సార్ మీరు చెప్పేది? అవును చరి, నేను మీ మేడంని క్షమించాలనుకుంటున్నాను. అంటే మీరు మేడం గారితో కాంప్రమైజ్ అవుతున్నారా? మీరు కలవబోతున్నారా? ఎంత మంచి శుభవార్త చెప్పారు సార్. ఇలాంటి రోజు వస్తుందని నాకు తెలుసు సార్. ఈ శ్రీరామనవమి రోజే ఆ రోజు అవడం నిజంగా ఆనందంగా ఉంది సార్. ఆ సీతారాములే మిమ్మల్ని కలిపారండి. పదండి సార్, వెంటనే ఈ గుడ్ న్యూస్ మేడం గారికి మీ నోటితో చెప్పండి సార్. అసలైన పండగ ఇప్పుడే మొదలైంది సార్. మీరు రండి సార్. మళ్ళీ ఏమైంది సార్? మీ మేడంతో నా అంతటి నేను చెప్పలేను. నాకు చెప్పారు కదా. నువ్వు వేరు, మీ మేడం వేరు. అంటే మీరు ఈగో ఫీల్ అవుతున్నారా? నేను సూర్యదేవర జై సూర్య. అంత ఈజీగా బెట్టు చేయకుండా మెట్టు దిగి రాలేను. మీ దగ్గర జీతం తీసుకుంటున్నా నాకే చెప్పారు. మీకు జీవితాన్ని ఇచ్చిన మేడం గారికి ఎందుకు చెప్పలేరు సార్? ఎన్నాళ్ళు మంగ నాకు దగ్గర అవుతుంటే నేను దూరం పెట్టించారు. ఇప్పుడు సడన్గా నా అంతటి నేను సిగ్గు విడిచి తన దగ్గరికి వెళ్ళాలంటే అందుకే ఆ ఫీలింగ్ నేను ఈగోను ఇంకేమైనాను నేను దిగిరాలని. అంటే మేడం గారే మిమ్మల్ని బ్రతిమలాడాలన్నమాట. అలాంటిది ఎందుకు? ఇది అన్యాయం సార్. మీకోసం మేడం గారు అంత చేస్తే మీరు ఇంకా మెట్టు దిగి రానంటున్నారు. ఎంతసేపు మీ మేడంని పొగట్టం కాదు, కాసేపైనా మీ సారి పరువు కాపాడు. శ్రీకృష్ణుడంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు సార్. కానీ సూర్యదేవర జై సూర్య పట్టుకోడు. భోజనానికి రమ్మని పిలిస్తే తినటం మానేస్తారేమో. పండగ పూట పస్తు పెట్టడం ఎందుకు పాపం. చరిగా భోజనం రెడీ. భోజనానికి రమ్మంటున్నారు సార్. పదండి సార్. చరి, నీ చెవులకి ఎవరు చేతబడి చేశారా? తను పిలిచింది నన్ను కాదు, నిన్ను. భోజనం సిద్ధంగా ఉంది, వచ్చి తినండి. అదిగో మిమ్మల్ని పిలిచారు సార్. పదండి పదండి. ఆ పిలుపులో నా ప్రస్తావన ఎక్కడనుందా? తను పిలిచింది గోడల్ని, సోఫాల్ని, అగో బయట ఉన్న చెట్లని, నన్ను కాదు. చారి గారు, మేడం, ఆయన సమస్య ఏంటి? సమస్య తీరిపోయింది మేడం. సర్దుబాటు ఎలానా అని ఓ సతమతం అయిపోతున్నారు. చారి, తనతో నీ గూడు పుట్టానేంటి? ఇప్పుడే కదా నా వైపు ఉండమని చెప్పాను. అయ్యో రామా, ఆంజనేయుడు ఏకపక్షం ఎలా ఉంటాడండి? నేను తమరిద్దర పక్షం ఉనండి. చారి గారు, ఆయన భోజనానికి వస్తారో రారో కనుక్కోండి. సార్, బెదిరిస్తున్నాడు చారి. అలా అయితే నేను రాను. మీరు ఆయన్ని ప్రేమతో పిలవాలట మేడం. భోజనానికి వస్తారా? అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారని వచ్చిందా? నన్ను పిలవడానికి రాలేదా? మిమ్మల్ని పిలుస్తున్నాను, రండి. అలా అడుక్కునే వాళ్ళని పిలిచినట్టు పిలిస్తే నేను రాను. ఇంతకీ ఆయనకి తినే ఉద్దేశం ఉందో లేదో కనుక్కోండి చారి గారు. ముందు తన్ని పిలిచే విధానం నేర్చుకోమని చెప్పారు. ఇంతకంటే బాగా పిలవడం నాకు తెలియదని చెప్పండి చారి గారు. అయితే నన్ను వదిలేమని చెప్పారు. మహాప్రభు, మీరేమో మెట్టు దిగినట్టున్నారు, ఆవిడేమో
మీరు ఇంకా గట్టు మీదే ఉన్నారని, సంసార సాగరంలో దూకలేదు అని అంటున్నారు. మీ గొడవ తీర్చేది ఎలాగండి? చెప్పాను కదా, నేను సూర్యదేవర జై సూర్య. నేను సూర్యదేవర అలివేలు మంగ తాయారు అని చెప్పండి చారి గారు. మేడం, ఆయన్ని మీరు గౌరవంగా ప్రేమతో ఫీల్ అవుతూ పిలవాలటండి. ఓ, అదొకటి ఉందా? చూసావా చారి, తను ఎలా బెట్టి చేస్తుందో. మీరేమన్నా తక్కువ తినారటండి? టైం వేస్ట్ ఎందుకు మేడం, పిలిచేయండి. తప్పుతుందా? ఏవండి ఏవండి ఏవండి, భోజనానికి 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 రండి రండి రండి. ఏంటి చరి, ఒక్కసారి పిలవచ్చు కదా, 3 సార్లు పిలిచిందేంటి? మేడం గారు ఒకసారే పిలిచారండి. తమరికి ప్రేమ ఎక్కువై 3 సార్లు వినబడిందండి. అవునా? అవును సార్. ఇక నుండి మేడం గారి ప్రతి మాట మీకు ఏ కోలోనే వినబడుతుందండి. తమరు రండి రండి, దయచేయండి. అత్తయ్య, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. జయ ఎక్కడమ్మా? వస్తున్నారు. రండి సార్. ఎంతసేపు పైన ఏం చేస్తున్నారా? పెట్టు చేస్తున్నారండి. కూర్చో జై. నువ్వు కూడా కూర్చో చారి. పర్వాలేదు సార్, నేనెందుకండి. అవును, మన పక్కన వాడెందుకు? కావాలంటే కంచంలో పెట్టివ్వండి, ఓ మూలను కూర్చొని తింటాడు. పండగ పూట తేడాలండి ప్రసాద్. కూర్చోచారి. పర్లేదు మేడం. ఇదిగోండి చారి గారు. థ్యాంక్ యూ మేడం. అత్తయ్య, ఆయనకి మీరు వడ్డించండి. అదేంటమ్మా? నేను వడ్డిస్తే తింటారో లేదో, మళ్ళీ ప్లేట్ విసిరేసినా విసిరేస్తారు. అది నిజమే. నువ్వు వడ్డించు కల్పన. ఆగు పిన్ని. ఏ మీ పిన్ని వడ్డించినా తినవా జై? మేనత్త నేను వడ్డిస్తే తింటాడేమో. లే చంద్రిక, జైకి మనం వడ్డిద్దాం. మీరెవరు కాదు, కూర్చోండి. జేజీ, తాతయ్యకి ఎవరు వడ్డించేవారు? నేనే. డాడీ మీకు? మీ పిన్ని. మాయా, మీకెవరు వడ్డించేవారు? తిట్లా తిండే 2. మీ అత్తయ్య. చారి సార్. నీకు? నా మీనాక్షి సార్. మరి నాకెవరు వడ్డించాలి? ఇప్పటికి తెలుసుకున్నావన్నమాట. మంగా, నువ్వే వడ్డించమ్మా. ఏంటి కొత్తగా ప్రవర్తిస్తున్నారు? ఈడొచ్చిన సీతాకోకై నా మీద వాలి, మనసంతాడే సావే రంగేళి హోలీ. చేతి కందొచ్చి చేప మందిచ్చి వయసుకేమో. అమ్మా, నువ్వు కూడా కూర్చోమ్మా, అందరం కలిసి భోంచేద్దాం. పొన్నారి, ఆహా ఇప్పటికిప్పుడు ఏం చేసావే, ఎక్కేసాను ఏనుగు అంబారి. చరి సార్. ఏంటి సార్? ఎలా ఇచ్చాను? సూపర్ సార్. ఇప్పుడు చూడు, మీ మేడంని ఎలా టెంప్ట్ చేస్తాను.